50 రూములు వచ్చే విధంగా సిఎస్ఆర్ కింద అప్లై చేశారన్నారు. అది కూడా నేను టేకప్ చేసి దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఢిల్లీలో కోఆర్డినేట్ చేసి చేస్తాం. ఇలా అదేవిధంగా అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయి. కొన్ని అంబులెన్స్ సర్వీసెస్ బయట ప్రైవేట్ వాళ్ళు ఎక్కువగా ఛార్జ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దానికి ఒక ప్రాపర్గా ఈ కిలోమీటర్స్ ఇంతంత డిస్టెన్స్కి అయితే ఇంత రేట్స్ కంటే ఎక్కువ ఛార్జ్ చేయడానికి వీల్లేదని బయట డిస్ప్లే బోర్డ్స్ ఒకటి పెట్టమని అడిగాము. అవి కూడా వాళ్ళు పెడతానని చెప్పారు. సో ఇలాంటి చిన్న చిన్న అన్ని 1 by 1 కోఆర్డినేట్ చేసుకున్నాం. బట్ ఏదైనా ఓవరాల్గా ఎయిమ్స్ని కూడా మంచిగా పేదవారికి ఒక సూపర్ స్పెషాలిటీ వచ్చే విధంగా చేయాలి. ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ వాల్యూమ్ కూడా పెరిగిపోతుంది. ఎయిమ్స్లో పెరిగినప్పుడు ఇది మళ్ళీ ఇంకో గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వకుండా కూడా వీళ్ళని ఒక స్ట్రాటజీగా చేసుకొని మనం ఏ అయితే అడ్వాన్స్డ్ సర్వీసెస్ను మనం ప్రొవైడ్ చేయగలమో వాటిని ఎయిమ్స్గా పెట్టుకొని మిగిలిన చిన్న చిన్న సర్వీసెస్ అన్ని లోకల్ హాస్పిటల్స్కి వెళ్లే విధంగా చేయకపోతే ఎయిమ్స్ కూడా ఇంకో జనరల్ హాస్పిటల్ లాగా అయిపోయి వాల్యూమ్ ఓవర్లోడ్ అయిపోయి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. సో వారిని కూడా ఆ విధంగా స్ట్రాటజీ, ఒక కల్చర్ ఏ విధంగా రేషనలైజ్ చేస్తారనే దాని మీద సూపరింటెండెంట్ గారిని కోరాము మేము, డైరెక్టర్ గారిని. డైరెక్టర్ గారు కూడా మొన్నే కొత్తగా వచ్చారు 10 రోజుల క్రితం. వారికి కూడా మంచి మంచి ఐడియాలు ఉన్నాయి. వారు వీటన్నిటిని చూసుకొని అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఎయిమ్స్ని చంద్రబాబు నాయుడు గారు కానీ మోదీ గారు అనుకున్న విధంగా, అనుకున్న దానికంటే ఎక్కువగా ఉండే విధంగా చేయటంలో నారా లోకేష్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, నేను కూడా పాత్ర తీసుకుంటాను. థ్యాంక్ యూ. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి.